హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుగు మెథడాలజీలోని భాష నిర్వచనాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఎంఎన్ బాగ్ ఇంట్రొడక్షన్ ట్రాన్స్ఫర్మేషన్ గ్రామర్. నిర్వచనం ఏమంటే అనంతమైన వాక్యాలు సముదాయ భాష అని చెప్పింది ఎంఎన్ బాగ్. నెక్స్ట్ బెంజమిన్ వాట్స్, భాష వ్యక్తి యొక్క ఆలోచనలో ఉద్వేగాలకు ఒక రూపు కల్పించి వాస్తవిక జ్ఞానాన్ని కల్పిస్తుంది. అంటే ఇక్కడ వాట్స్ అంటే మనం రూపు అని గుర్తుపెట్టుకోవాలి, లేక వాస్తవిక జ్ఞానం అని గుర్తుకు పెట్టుకోవాలి. నెక్స్ట్ జాన్ స్టూవర్ట్ మిల్, భాష మేధస్సును ప్రసారించే కాంతి. అంటే ఇక్కడ ఏం చేయాలి, మిల్క్ తాగడం వల్ల మన మేధస్సు కాంతివంతంగా పనిచేస్తుంది అని ఇక్కడ ఇలా గుర్తుపెట్టుకోవాలి. జాన్ స్టూవర్ట్. ప్రొఫెసర్ విట్నీ ఏం చెప్పిండ్రు నిర్వచనం, భాష అభివృద్ధి చెందుతున్న సమాజ వృద్ధి కోసం ఏర్పడిన అలిఖిత చట్టాల వ్యవస్థ. చట్టాల చట్నీ ఇలా విట్నీ అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ రామచంద్రవర్మ, మనసులోని భావ ప్రసారంను ఎదుటి వారికి ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా అందిస్తామో ఆ పదాలు వాక్యాలే భాష. అంటే పదాలు వాక్యాలే భాష అని మనం ఇలా చంద్రవర్మ చెప్పినని మనం ఇలా గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ నోమ్ చామ్స్కీ, భాష అనేది ప్రత్యేక నియమాల సముదాయం ఆధారంగా నిర్మించబడిన ప్రత్యేక వాక్యాల సముదాయం అని చెప్పింది నోమ్ చామ్స్కీ. అంటే నియమాలు అంటే మన గుర్తుకు తెచ్చుకోవాలి నోమ్ చామ్స్కీ. నెక్స్ట్ హాకెట్ ఏం చెప్పారంటే పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ, ఒక వ్యవస్థ అని చెప్పింది హాకెట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈజ్లర్, బుద్ధిజీవుల అనుభవాల అభివృద్ధి వ్యక్తిలో అని చెప్పింది